మీరు గుర్తు పెట్టుకోండి, సాలేమన్న పిచ్చి మొక్క కాదు మీరు పీకేయడానికి. సాలేమన్న మహావృక్షము. ఆయన ద్వారా ఎంతో మంది బ్రతుకులు బాగుపడ్డాయి. ఒక 10 మందికి అన్నం పెట్టలేరు మీరు, ఆయన మీద మీరు వీడియోలు చేస్తారా? ఎంతమందిని మీరు పోషిస్తున్నారు? ఎంతమందికి మీరు చేయుతగా నిలబడ్డారు? ఎంతమంది మిమ్మల్ని బట్టి ఇంప్రెషన్ అయ్యి మీ మాదిరిలోకి వచ్చారు? చూపించండి ఎంతమంది ఉన్నారు. ఒక బ్రతుకుని మార్చలేరు మీరు, ఒక త్రాగుబోతుని మార్చలేరు, ఒక వ్యభిచారిని మార్చలేరు, వాళ్ళ బ్రతుకులను సరి చేయలేరు. కానీ ఈరోజు వీడియోలు చేసి అది ఇదని మీరు పెట్టుకుని సిగ్గులేదా మీకు అసలని? ఎంతమంది బ్రతుకులు మార్చాడు. ఈరోజు బజారు మనిషి అన్నాడు సాలేమన్నా అని మీరు వీడియోలు చేస్తూ ఉన్నారు కదా. అటువంటి అనేక మంది బజారు మనుషులు వాళ్ళు వృత్తిని మానుకుని దైవ ప్రణాళికలోకి వచ్చి ఈరోజు పరిశుద్ధంగా బ్రతుకుతున్న వాళ్ళు సిలకలూరుపేట చర్చిలో వేల కొలది ఉన్నారు. వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ఎంతమంది ఆ యొక్క వ్యసనానికి అలవాటు అయిపోయి, వ్యభిచారానికి అలవాటు అయిపోయి, రకరకాల వ్యసనాలకు అలవాటైపోయి బ్రతుకులు మార్చుకుని ఈరోజు పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నారు. అన్న ఆడవాళ్ళని అవమానపరిచే వ్యక్తి కాదు, తల్లితో సమానంగా చూసే వ్యక్తి.